థ్యాంక్ యూ సార్. ఇంకా రవి గారు, నవీన్ గారు తర్వాత అంత ఇదిగా డైరెక్టర్తో ట్రావెల్ అయ్యే ప్రొడ్యూసర్ మా రవి గారు. సో అమ్మ నాన్న బ్యాలెన్స్డ్గా ఉంటే ఒక కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో, రవి గారు నవీన్ గారు అంత బ్యాలెన్స్డ్గా ఉంటారు కాబట్టి మైత్రి కుటుంబం ఇవాళ ఇన్ని విజయాలు సాధించిందని నా ప్రగాఢ నమ్మకం. రవి గారు అయితే అసలు 2 గంటలకు ఫోన్ చేస్తారు, 3 గంటలకు ఫోన్ చేస్తారు, మార్నింగ్ ఫోన్ చేస్తారు. రవి గారు అన్నీ చాలా ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. ఆయన ఎప్పుడు పడుకుంటారో నాకు అర్థం కాదు. ఎనీ టైం అవైలబుల్ ఉంటారు. రవి గారు మోర్ దెన్ బ్రదర్. అంటే నాకు ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది అంటే అది మా రవి గారితోనే. సో థ్యాంక్స్. మైత్రి సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ వన్స్ అగైన్. ఇకపోతే లాస్ట్ మినిట్లో ఒక హీరోలాగా ఎంటర్ అయిన మా బావకి, తమన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. ప్రీపోన్ అయిన తర్వాత నా సైడ్ నుంచి ఏం లేదు, నేను ఒకసారి వెళ్ళి అడుగుతాను. మనం అడుగుదాం సార్, మనం ఆల్రెడీ తను చాలా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చాము. మళ్ళీ ప్రీపోన్ అవుతున్నప్పుడు నేను, నవీన్ గారు, రవి గారు తమన్ దగ్గరికి వెళ్ళాము. ఇలా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ ప్రీపోన్ చేద్దాం అంటున్నారు, నీకు అసలే చాలా తక్కువ టైం ఇచ్చాను, అందులోంచి ఇంకో 1 వీక్ వచ్చేస్తాను. ఎందుకంటే 19th సినిమా రిలీజ్ అవ్వాలంటే ప్రింట్ చూడడానికి 19th, కానీ తమనికి ఇంకో 3 రోజులు తక్కువే ఉంటుంది ఓవర్సీస్కి. అతని డెడ్ లైన్ వచ్చేసి 16వ తారీఖే. సో నేను టెన్షన్ పడిపోయా. ఫస్ట్ మామూలుగానే 26th అనుకున్నాం, 19th అంటే 19th కదా, 26th కల్లా సౌండ్ రెడీ అయిపోయి ఓవర్సీస్కి వెళ్ళిపోవాలి. చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 12-13 రోజులు టైము. బాబా నాకైతే నీ చాయిస్తో వెళ్దాం అనుకుంటున్నాను, నేను నువ్వు చెప్పు నీ కంఫర్ట్ అన్నప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే మావాడు. ఓకే చేసేద్దాం, ఏముంది ఇంకో 2-3 గంటలు ఎక్కువ కష్టపడదాం అన్నాడు. థ్యాంక్ యూ బాబా, హ్యాట్స్ ఆఫ్. 10-12 రోజుల్లో ఇంత పెద్ద భారీ కమర్షియల్ సినిమాకి పాటలు అంటే అయిపోయింది, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ పోనీ అంటే ఒకటే జోన్లో ఉండే సినిమా కాదు ఇది. రకరకాల ఎమోషన్స్, విలన్తో ఉన్నప్పుడు ఒక సీరియస్నెస్, యాక్షన్ సీక్వెన్సెస్, రాశికన్నతో వచ్చే ఎంటర్టైన్మెంట్, శ్రీలీల గారి క్యారెక్టరేషన్, అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేవలం 12-13 రోజుల్లో కొట్టేసాడండి. నిన్న చూసిన తర్వాత తమన్ పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందని బయటకు వస్తారు. ఫస్ట్ సినిమాల నుంచి బయటకు వచ్చినప్పుడు తమన్ గురించే మాట్లాడుకుంటారు. ఇందులో నాకు ఏ మొహమాటం లేదు, తమన్ గారి గురించే మాట్లాడుకుంటారు ఫస్ట్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. లైఫ్లో నువ్వు చేసిన ఈ మేలు, నీ సహాయం, నా రైట్ టైంలో నా పక్క నిలబడి నాకు ఇచ్చిన ఈ ధైర్యం నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. లవ్ యూ బాస్, లవ్ యూ. ఇకపోతే మా శ్రీలీల అండ్ రాశికన్న గారు, మేము శ్రీలీలతో షూటింగ్ చేసినప్పుడు అప్పటికి ఇంకా మేము ఆ క్యారెక్టరేషన్ రాశికన్న అనుకోవాలా, ఆవిడ ఊరికి ఆల్ ది బెస్ట్ చెప్తామని సెట్కి వచ్చారు ఏది బిఫోర్ ఎలక్షన్స్. వచ్చినప్పుడు మనం పనిచేయాలి హరీష్ అంటే, యా రాశి మనం కూడా పనిచేయాలి అని చెప్పి ఇద్దరం అనుకున్నాము. మేబీ తన మేనిఫెస్టేషన్ నా మేనిఫెస్టేషన్ తెలీదు. 2.5 సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ క్యారెక్టర్కి మళ్ళీ రాశికన్న గారు వచ్చారు. సో అన్నీ కుదిరినాయండి. ఇంకా శ్రీలీల గారి గురించి మొన్నే చెప్పాను నేను, చాలా 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 ఇంటెలిజెంట్. మిగతా విషయాలు ఆవిడ గురించి ఎవరిని అడిగితే నేను Q&Aలో చెప్దాం అనుకుంటున్నాను. ఫ్రీ ఈవెంట్ లాగా మళ్ళీ ఎక్కువసేపు క్లాసులు విగుతున్నాను. అనుకోకపోతే ఈ సినిమాకి అడిషనల్ ఫోటోగ్రఫీ 2 సాంగ్స్ ఇచ్చిన మా కెమెరామెన్ రవివర్మన్ గారికి, అలాగే సినిమా మొత్తం సినిమాటోగ్రఫీ చేసిన మా కెమెరామెన్ అయినంక బోస్. ఈ సినిమాకి 2 కెమెరామెన్లు, 2 మ్యూజిక్ డైరెక్టర్లు, 2 ప్రొడ్యూసర్లు, 2 హీరోయిన్లు. సో ఇదేది ప్లాన్ చేసింది కాదు, అన్నీ అలా కుదిరిపోయినాయి. ఇంకా మీ సహనాన్ని పరీక్షించకుండా నా టెక్నీషియన్స్ కానీ ఇంకెవరైనా కానీ మర్చిపోతే మనస్ఫూర్తిగా క్షమించండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ కలెక్షన్స్ నెంబర్ గేమ్లో పడి ఒక చిన్న డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను చాలా రోజుల నుంచి వీటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నా. మ్యాక్సిమం ఎవరికైనా ఇప్పుడు 100 రోజులు, 50 రోజులు, 250 రోజులు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లేవు కాబట్టి సినిమా యొక్క హిట్ అనేది కలెక్షనే పారామీటర్ కాబట్టి ఏ డైరెక్టర్కైనా ఆ కలుపుకోవాలి లేకుంటే తీసుకోవాలని ఉంటుంది. కానీ ట్రయింగ్ చూడండి, మానవ ప్రయత్నం అంటారు కదా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుడు, మామూలు సినిమా లవర్, మామూలు సినిమా గోవర్, థియేటర్లకు వచ్చిన వాళ్ళు ఇలాంటి ఎంటర్టైనింగ్ సినిమా, ఇలాంటి ఒక కంప్లీట్ సినిమా చూసి చాలా కాలం అయింది అని చెప్పి 10 మందికి చెప్తారు. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ చూస్తారు. బేసిక్ ఇంక్లూడింగ్ సినిమా యొక్క నిడివి, సినిమా యొక్క ఫూటేజ్ నుంచి కూడా ఇది రిపీట్ ఆడియన్స్ చూసేలాగే నేను ప్లాన్ చేశాను. సినిమా 2.5 గంటల లోపే ఉంటుంది. ఖచ్చితంగా రిపీట్ ఆడియన్స్ ఉంటారు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
దురంధర్ సినిమా గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. మీరు అడగముందే అది క్వశ్చన్ అంతా అడుగుతారేమో. మళ్ళీ చెప్తున్నా, చాలామంది 25 ఉన్నారు కాబట్టి. ఆదిత్య ధర్ ఈజ్ అ వెరీ 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 పొటెన్షియల్ డైరెక్టర్. అండ్ ఒక నాట్ ఓన్లీ దురంధర్, ఊరి సినిమా నుంచి బీన్ గ్రేట్ అడ్మైర్ ఆఫ్ హిస్ వర్క్. అండ్ వాళ్ళ జోనర్ వేరు, మన జోనర్ వేరు. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటీషన్ ఆఫ్ సినిమా ఫ్రమ్ 19th ఉగాది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సెలబ్రేషన్ ఆఫ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. మీకు ఉస్తాద్ ఉగాదికి ముందుగానే హ్యాపీ ఉస్తాద్ ఉగాది. అండ్ ప్రీపోన్ రైట్ టైంకి అయిందండి ఇది. ఉగాది స్టార్ట్ భగత్ గీత భగత్ చూడండి. థ్యాంక్ యూ. కాదు, ఉగాది స్టార్ట్స్ విత్ యూ కదా? నో, ఉస్తాద్ ఉగాది యూ బై ఏ. మామూలుగా ఉగాది రాసేటప్పుడు స్పెల్లింగ్ లో యూ కదా. యూ. ఉస్తాద్ యూ. మీరు అన్లిమిటెడ్ అల్ట్రా అమేజింగ్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే ఎక్కడికి వెళ్ళండి అసలు ఎవరు యాంకర్లు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, మన రిపోర్టర్లు అవ్వచ్చు, ఎవరి కాళ్ళు పంచులు వేస్తుంటే ఒక డైలాగ్ రైటర్గా నేను ఎంత కాన్షియస్ ఫీల్ అవుతున్నా, నేను ఇంకా ఎంత అప్డేట్ అవ్వాలి అనేది నాకు గుర్తు చేసిన ఎవ్రీ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విల్